వెండి లేకపోయినా, బంగారం లేకపోయినా, ధనము లేకపోయినా ఈ రోజున ఏ సేవకుడన్నా గౌరవిస్తారండి మనుషులు. ఎందుకని గౌరవించరనంటే, మనుషులు లోక సంబంధమైన వాటిని చూస్తున్నారు. మనుషులు లోక సంబంధమైన వాటిని, ఆధిక్యతలను చూసే గౌరవిస్తారు. వాళ్ళు లోక సంబంధులు ఆ పని చేస్తారు. ఇప్పుడు ఈ సేవకుడు అంటున్నాడు, నీకివ్వడానికి వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ నీవు పుట్టిన నాటి నుండి అనుభవిస్తున్న ఈ దరిద్రం ఉందే, ఈ కుంటితనం అనే దరిద్రం ఉందే, ఈ అడుక్కు తినే దరిద్రం ఉన్నదే, ఎల్లప్పుడూ ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతున్న ఈ భారభరితమైనటువంటి ఈ బ్రతుకుందే, దానిని తీసివేయగలిగే శక్తి మాత్రం మా దగ్గర ఉంది అన్నాడు. చెప్పండి గట్టిగా. మాకు కలిగినది నీకు ఇస్తున్నాం. ఏమిటది? ఈ భూమి మీద ఏ వైద్యుడు కూడా చేయలేని వైద్యం, ఈ భూమి మీద ఏ నరుడు ఇవ్వలేని ఓ గొప్ప ఆరోగ్యం, ఈ భూమి మీద ఏ నరుడు తీసివేయలేని దరిద్రం, ఈ భూమి మీద ఏ నరుడు చేయలేని గొప్ప సహాయం, ఇదిగో నాకు కలిగినదే నీకు ఇస్తున్నానని వారిని అలా చేయి పట్టుకొని యేసు నామమున లెగమన్నారు. ఆమె చెప్తాం గట్టిగా. ఈ సహోదరి పేరు సుందరమ్మ గారు, ఏలూరు వాసి. 2025 ఫిబ్రవరి నెలలో తనకి కామెర్లు అని చెప్పి తేలింది. ఆ తర్వాత మందులు వాడుతూ ఉన్నా కూడా మరలా తిరగబెట్టి 2 పర్యాయాలు కామెర్లతో బాధపడగా లివర్ కూడా దెబ్బతిన్న దానిని బట్టి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. దాదాపుగా 3,30,000 రూపాయల వరకు కూడా వైద్యం నిమిత్తం ఖర్చు అయిపోయింది. అయినా ఆ సమస్య తగ్గక కామెర్లు అనేటివి మరలా పునరావృతం అవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఈయన కామెర్లతో 3వసారి బాధపడుతూ ఉన్నాడు. ఖరీదైన వైద్యం ఇప్పించినప్పటికీ, లివర్కి ఆపరేషన్ చేయించినప్పటికీ అది విడువక ఈయనను బాధిస్తూ ఉంది. అలాగే వీళ్ళ కుమారుడికి కూడా లివర్లో నీరు చేరి ఆ పిల్లవాడు కూడా అనారోగ్యం పాలయ్యి ఉండడం జరిగింది. అట్లాంటి కండిషన్లో గత నెలలో సుందరమ్మ గారు తన కుమారుని వెంట పెట్టుకుని నూజివేడులో దైవజనులు క్రీస్తు రాయబారి గారు నిర్వహిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని ఇదే స్థలంలో విశ్వాసంతో భుజించగా అప్పటికి ఈయన 3వసారి కామెర్లతో బాధపడుతున్నాడు. తన కుమారుడేమో చిన్న వయసు ఉన్నటువంటి ఆ బిడ్డ, ఈ పిల్లవాడే లివర్లో నీరు చేరినటువంటి పరిస్థితుల్లో గత నెలలో ఆరాధనలో పాల్గొన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బాగుపడిపోయారు. ఇప్పుడు వీరి దేహాల్లో ఏ విధమైన అనారోగ్యం లేదు. ఈ కుమారుడికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ అని, లివర్లో నీరు చేరిందని చెప్పారు. అది పూర్తిగా తగ్గిపోయింది. వీళ్ళ నాన్నగారు అయినటువంటి కృపానిధి గారికి అయితేనేమో 3వ మారు తిరగబెట్టినటువంటి ఆ జాండీస్ ఏదైతే ఉందో, కామెర్ల ప్రభావం పూర్తిగా నయమైపోగా ఇప్పుడు ఆయన దేహంలో ఏ విధమైనటువంటి కామెర్లు లేవు అని చెప్పేసి రిపోర్ట్స్ నార్మల్గా వచ్చి ఉన్నాయి. కేవలం ఒకే ఒక పర్యాయం వీరు ఇక్కడ పాల్గొన్నారు, దేవుల్లో దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. ఈ సహోదరి పేరు ఎస్తేర్ రాణి గారు. వివాహమై 2 ఏళ్ళు అవుతుంది. వివాహమైన తర్వాత ఈమెకి థైరాయిడ్ బయటపడింది. ఈమె భర్తకేమో షుగరు బయటపడింది. ఈ కారణంగా 2 సంవత్సరాలుగా వాళ్ళకి బిడ్డలు అందడం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో వీరు ఎంతో దుఃఖించారు. ముఖ్యంగా వీళ్ళ అత్తగారు, నా కుమారుడికి బిడ్డలు పుట్టరా ఏంటి అనేటువంటి ఒక బాధ, ఒక వేదనతో ప్రతిరోజు కూడా దుఃఖపడేవారు. అట్లాంటిది గత సంవత్సరం జనవరి మాసంలో మొదటిసారి కొడుకు కోడలు ఇద్దరిని కూడా వెంట పెట్టుకుని ఈ తల్లిగారు ఈ యొక్క గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు తీసుకుని వచ్చారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చూపించి వారి యొక్క గర్భాన్ని బిడ్డలు కలిగేటట్లుగా ప్రార్థన చేయమని కోరడం జరిగింది. దైవజనులు వారి యొక్క ఉదరం మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిలో ఉన్న దోషం దేవుడు తీసివేయనట్లుగా ప్రార్థన చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో ఆ అంజూర ఫలాన్ని ఇదే స్థలంలో భుజించి వెళ్ళానండి. జనవరి మాసంలో నేను ఆ పండుని తిని వెళ్ళాను. నేను ఫిబ్రవరి మాసంలో కన్సీవ్ అయ్యాను. చక్కగా నెలలు నింపబడిన ఆ క్రమంలో ఒక టీవీ కార్యక్రమానికి కూడా నేను స్పాన్సర్ చేసుకుని ఉన్నాను. దేవుని యొక్క సన్నిధికి వచ్చి
జరుగుతున్నటువంటి ప్రార్థనలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థించి ఇచ్చిన ఆ యొక్క అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినగా దేవుడు నన్ను దర్శించి నా గర్భాన్ని పండించాడు. మేము ఎంతగా దుఃఖపడ్డామో, ఎంతగా కన్నీరు విడిచామో అంతకు మించి ఈ రోజున సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. దేవుడు మా ఎడల చేసిన ఈ యొక్క అద్భుతమైనటువంటి బహుమానంగా దేవుడు మాకు చక్కని కుమార్తెను నా కడుపును పుట్టించాడు అని చెప్పేసి సహోదరి ఎస్తేర్ రాణి గారు సాక్ష్యమిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్దడోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్దడోర్నాల.